అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈరోజు వీడియోలో నేను ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. నేనేం ఆర్డర్ చేశాను, నాకేం వచ్చాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఎక్కువగా చాలామంది టైం లేక ఆన్లైన్ షాపింగే ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. కానీ ఆన్లైన్ షాపింగ్ అంటే ఆఫ్లైన్ షాపింగే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం లైవ్లో చూసి తీసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది కాబట్టి ఆఫ్లైన్ షాపింగే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న టైం జనరేషన్లో టైం సెట్ అవ్వక చాలా బిజీ పనుల వల్ల అందరూ కూడా ఆన్లైన్లో బాగా షాపింగ్ చేస్తున్నారు. సో ఆన్లైన్ అయితే మనం చూసుకొని పెట్టుకోవడం అలా బాగా అలవాటు అయిపోయింది. ఏదైనా మనకు నచ్చకున్నా కూడా రిటర్న్ పెడుతూ ఉన్నాం కదా మనము. సో అది ఇంకా ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువగా ఆర్డర్స్ అయితే చేస్తున్నాము. రిటర్న్ ఆప్షన్ లేకపోతే మాత్రం ఎక్కువగా ఆఫ్లైన్కే వెళ్ళే వాళ్ళేమో అందరూ అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు నచ్చకపోతే మళ్ళీ ఆ ఐటమ్ అన్నీ వేస్టే కదా. సో అప్పుడు మనము ఆఫ్లైనే ఎక్కువ చూస్ చేసుకునే వాళ్ళము. రిటర్న్ ఉంది కాబట్టి ఇప్పుడు మనము ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాము. మళ్ళీ మనకి నచ్చకపోతే రిటర్న్ పెట్టేస్తున్నాము. సో రిటర్న్ పెట్టేటప్పుడు కూడా ఎలా అంటే మనము కొన్ని యాప్స్లో అయితే రిటర్న్ అసలు కరెక్ట్గా సెట్ అవ్వదు. కొన్ని దాంట్లో ఫొటోస్ అడుగుతారు. ఫొటోస్ అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఫోటోని యాడ్ చేయాలి. ఫోటో యాడ్ చేస్తేనే అది రిటర్న్లో ఓకే అవుతుంది. రీఫండ్ కూడా మనకి సక్సెస్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు నేను అంతకుముందు ఒక 6 months బ్యాక్ అయితే ఒక బ్యాటరీ ఆర్డర్ చేసాము. స్పీకర్ బ్యాటరీది స్పీకర్ అది. సో మేము వచ్చేసి బ్లూ కలర్ స్పీకర్ ఆర్డర్ చేసాము. కానీ అది రెడ్ కలర్ స్పీకర్ వచ్చింది. రెడ్ కలర్ స్పీకర్ వచ్చింది అని అసలు నేను ఏ కలర్ చేసినా అని చెప్పేసి మర్చిపోయాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని వాయిస్ ఎలా ఉంది, పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది అని చెప్పేసి అందులో ఉంది. పెన్ డ్రైవ్ ఆప్షన్ వస్తుందా లేదా అని చెక్ చేశాను, రాలేదు. దాని క్వాలిటీ కూడా బాగాలేదు. మనం ఒకసారి ఛార్జింగ్ బోర్డుకి పెట్టి యూజ్ చేస్తేనే యూజ్ చేయడానికి ఉంది, లేదంటే అది బ్లూటూత్ కనెక్షన్ ద్వారా యూజ్ చేయడానికి లేదు. సో దాని క్వాలిటీ అసలు నచ్చలేదు అని చెప్పేసి రిటర్న్ పెడదామని చెప్పేసి రిటర్న్ పెట్టాము. అక్కడ ఏమి ఆప్షన్ చేశానంటే క్వాలిటీ ఇష్యూ అని చెప్పేసి పెట్టాను. ఎందుకంటే నేను యాక్చువల్గా కలర్ మర్చిపోయాను. బ్లూ కలర్ పెట్టాను, రెడ్ కలర్ వచ్చింది అని చెప్పేసి మర్చిపోయాను. సో క్వాలిటీ ఇష్యూ అని పెట్టాను. క్వాలిటీ ఇష్యూ అని పెడితే ఏమైంది, అక్కడ మనకి రిటర్న్ తీసుకెళ్ళడానికి కొరియర్ బాయ్ వచ్చినప్పుడు ఇది కలర్ చేంజ్ ఉంది అని చెప్పేసి ఇంకా అది తీసుకెళ్ళలేదు ఐటమ్. అసలు వాళ్ళు ఇంకా ఏమన్నారు, మీరు హెల్ప్ సెంటర్కి కానీ కస్టమర్ కేర్కి కానీ కాంటాక్ట్ అవ్వండి, అప్పుడైతేనే ఇంకా తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. నేనేమో ఇంకా అదే కలర్ వచ్చింది అని చెప్పేసి కొరియర్ బాయ్కి చెప్తే వాళ్ళు అసలు తీసుకెళ్ళలేదు. మళ్ళీ తర్వాత ఇంకా నెక్స్ట్ దానికి రిటర్న్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, ఒక 1 week అలా ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు రేస్ చేశాక ప్రాబ్లం రేస్ చేసినాక మళ్ళీ మనకి ఎక్కడ మీరు ఇది పెట్టారు క్వాలిటీ ఇష్యూ అని పెట్టారు, అందుకనే వాళ్ళు అసలు తీసుకెళ్ళట్లేదు, మీరు కలర్ చేంజ్ డిఫరెంట్ కలర్ అని చెప్పేసి పెడితే వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇంకా మనకి వాళ్ళు మళ్ళీ రిటర్న్ అనేది క్యాన్సిల్ చేస్తారు. రిటర్న్ క్యాన్సిల్ చేశాక మళ్ళీ మనం రిటర్న్ పెట్టుకోవడానికి ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనము డిఫరెంట్ కలర్ ప్రోడక్ట్ వచ్చింది అని చెప్పేసి పెడితేనే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2 daysకి కొరియర్ బాయ్ వచ్చేసి అది తీసుకెళ్ళాడు. సో మనం రిటర్న్ పెట్టేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి ఇట్లా మిస్టేక్ అయినా కూడా రిటర్న్ వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. ప్లస్ వెళ్ళినా కూడా రీఫండ్ అయితే సక్సెస్ఫుల్గా అవ్వదు. సో ఇలాంటివి అయితే చూసుకోవాలి. సో ఆన్లైన్లో అయితే ఇలా ఉంటుంది. అంతకుముందు మా ఫ్రెండ్ ఒకసారి చెప్పింది, తను ఒక 1500 rupees ఐటమ్ ఆర్డర్ చేసుకుంది, డ్రెస్. అప్పుడు వాళ్ళు ఏం పంపించారంటే జస్ట్ చిన్న బ్లౌజ్ పీసెస్ లాగా పంపించారు. అవి మళ్ళీ రిటర్న్ పెడితే ఇంకా వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళలేదు. ఏంటి ఈ ఐటమ్ వచ్చింది అని చెప్పేసి అసలు తీసుకెళ్ళలేదంట. తనకి రీఫండ్ కూడా అవ్వలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేస్తారు అందరూ. అమౌంట్ విషయంలో అమౌంట్ రాకుండా ఉండడం ఇలాంటివి చాలా జరుగుతాయి. మనం రిటర్న్ పెట్టేటప్పుడు మాత్రం ఇలా కొన్ని ఆప్షన్స్ ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. చేసుకుంటేనే మనకి రీఫండ్ అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది. సో నేను ఈరోజు ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. నేను ఏం ఆర్డర్ చేస్తే ఏమొచ్చాయి ఆన్లైన్లో అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి
బేబీ బిబ్. ఇది చాలా బాగుంది. క్వాలిటీ అయితే మీకు పక్కన నేను యాడ్ చేస్తాను దీని డీటెయిల్స్ అన్నీ. చూడండి, బేబీ బిబ్. ఇప్పుడు మా బేబీ బాయ్కి తినిపిస్తున్నప్పుడు మనం ఇదంతా చాలా డట్టిగా అవుతుంది కదా డ్రెస్ అంతా. సో ఇది ఇలా మనం పెట్టేసి వాళ్ళకి తినిపిస్తే చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా వచ్చింది, క్వాలిటీ కానీ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయి మొత్తము. ఇలా కలర్స్ బాగుంది, చాలా బాగుంది. ఇది ఫస్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి సాక్స్. ఇందులో ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. పైన మీకు పిక్ కూడా యాడ్ చేశాను. వాళ్ళు అందులో చూపించింది ఒకటి, వచ్చింది ఒకటి, టోటల్గా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. వాళ్ళు ఫోటోలో మాత్రం వేరే కలర్స్ చూపించారు, రావడం మాత్రం ఇలా వచ్చింది. కానీ క్వాలిటీ అయితే బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడున్న సీజన్లో ఇదైతే చాలా ఇంపార్టెంట్. సో మా బాబు కోసం అయితే ఇది ఆర్డర్ చేసాం. క్వాలిటీ బాగుంది, కానీ నేను వేరే కలర్ ఆర్డర్ చేశాను. ఇక్కడ మీకు పైన చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆర్డర్ చేసిన కలర్ వచ్చేసి పైన మీకు పిక్లో చూపిస్తున్నాను అది. కానీ నాకు రిసీవ్ అయిన కలర్ మాత్రం ఇది. ఇలా ఉంటుంది ఆన్లైన్ షాపింగ్లో. వాళ్ళు చూపించడం ఏమో అలా చూపిస్తారు, ఒక్కోసారి మనకి ఇలా కలర్స్ చేంజ్ అవుతాయి, ఒక్కోసారి టోటల్ ప్రోడక్టే చేంజ్ అవుతుంది. సో ఇది చాలా బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. ఇది చూడండి, హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది, ఇది బాగుందండి. చూసారా, టోటల్ కలర్ డిఫరెంట్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సేఫ్టీ క్యాప్. ఇప్పుడు బాబు కూర్చుంటాడు కదా, కొంచెం కూర్చున్నప్పుడు వాళ్ళకి సడన్గా ఆగలేరు. సో ఇటైనా లేకపోతే ఇటైనా ఇలా పడుతూ ఉంటారు కదా. సో మనం ఇది హెడ్కి పెట్టినాం అనుకో, వాళ్ళు ఆడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా చాలా సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుందండి. ఇందులో సేమ్ వాళ్ళు మనకు ఫోటోలో ఎలా అయితే చూపించినారో అలాగే వచ్చింది. ఇందులో ఏం చేంజెస్ ఏం రాలేదు, చాలా బాగుంది ఇది నీట్గా. అండ్ పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఇక్కడ స్టిక్ వచ్చింది, స్టిక్ చేయడము. ఇలా స్టిక్ చేశాక ఇక్కడ కింద థ్రెడ్ కూడా వచ్చింది, మనం ఇలా థ్రెడ్ ఇలా కట్టుకోవచ్చు బాబుకి. ఇది వచ్చేసి బాబుకి రాంపర్స్ డ్రెస్ లాగా, చూడండి చాలా బాగుంది. ఇది కూడా నేను యాక్చువల్లీ ఇక్కడ బ్లూ కలర్ వచ్చేది ఆర్డర్ చేస్తే ఈ కలర్ వచ్చింది, సర్లే అని చెప్పేసి ఇంకా ఉంచేసాను. మళ్ళీ సైజ్ కూడా చిన్నగా అయింది, మళ్ళీ రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇదైతే చాలా నీట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, క్లాత్ చాలా బాగుంది. మీకు పక్కన ఫోటో కూడా యాడ్ చేశాను, మీలో ఎవరైనా కావాలంటే తీసేసుకోండి, ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంది క్వాలిటీ. ఇది చూడండి, ఇప్పుడు 2 క్యాప్స్ వచ్చాయి. అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ పక్కన ఫోటో యాడ్ చేస్తాను. ఇది 2 క్యాప్స్ వచ్చాయి. ఇందులో కూడా ఎలా అంటే ఫోటోలో చూపించింది ఒక కలర్ అయితే ఇక్కడ నాకు వచ్చినాయి ఒక కలర్. నాకు ఎప్పుడు కలర్స్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఐటమ్ కూడా చాలా బ్యాడ్గా వస్తుంది, కానీ ఒక్కోసారి బాగానే వస్తాయి ఫ్రెండ్స్ ఆన్లైన్లో. ఇది కూడా క్వాలిటీ బాగుంది. మీరు ఎవరైనా పిల్లలకి ఆర్డర్ చేసుకోవాలంటే చేయండి, చాలా బాగుంది క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి బాబు కోసం చిన్నగా, బాబు ఇప్పుడు ఎలాగూ నడవడు, సో అలా జస్ట్ చిన్నగా ఫొటోస్ ఏమైనా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేశారు. సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చిన్నపిల్లలవి చాలా బాగుంటాయి. సో ఐ లవ్ బేబీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి, బ్లూ కలర్ అండ్ వైట్. ఇవి మాత్రం సేమ్ ఎలా అయితే ఆర్డర్ చేశానో అలాగే వచ్చింది, కలర్ అండ్ అన్నీ సేమ్ అలాగే వచ్చాయి. ఆన్లైన్లో ఇంకొకటి
ఇంకొకటి ఏంటంటే సైజు మనము ఇప్పుడు 6 months బేబీ అయితే 9 months అని పెట్టుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే అంత చిన్నగా వస్తున్నాయి. ఇప్పుడు మనం 6 monthsకి 6 months అనే పెట్టుకుంటే అవి చాలా చిన్నగా వస్తున్నాయి, రావట్లేదు ఇప్పుడున్న 6 months బేబీకి కూడా. సో 6 months బేబీ అయితే మీరు ఖచ్చితంగా 9 months బేబీ అని చెప్పేసి అలా పెట్టేసుకోండి. అలా పెడితేనే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి దిస్ వన్, బాబుకి రోంపర్స్ యాడ్ చేశాను. టోటల్ కవర్ అయిపోతుంది ఇలా, టోటల్ ఫుల్ లైన్స్. ఇందులో ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి, చాలా బాగుంది ఇది. ఇక్కడ మనకి బటన్స్ అయితే ఇలా ప్రెస్సింగ్ బటన్ వచ్చింది, ప్రెస్సింగ్ బటన్స్ వచ్చాయి. చాలా కంఫర్ట్గా ఉంది, వేస్తే కూడా చాలా మెత్తగా ఉంది. ఎందుకంటే పిల్లలు చాలా రఫ్గా ఉన్నవి అసలు వేసుకోరు, ఇలా మెత్తగా స్మూత్గా ఉన్న క్లాత్స్వే ఎక్కువ వేసుకుంటారు, వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా నేను పక్కన మీకు ఫోటో యాడ్ చేస్తాను. ఇది మొన్న నేను మా బాబుకి వేశాను, అప్పుడు ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి లింక్ పంపమని అడిగినారు. సో ఇదైతే చాలా బాగుంది, ఒకసారి చూడండి మీరు. ఇలా ఫుల్ లైన్స్, టోటల్గా ఫుల్ లైన్స్, 2 కలర్స్ వచ్చాయి. సో ఇది అండి ఆన్లైన్ షాపింగ్ అయితే. టోటల్గా నేను ఒక కలర్స్ ఆర్డర్ చేసి ఒక కలర్స్ అనేది నాకు వచ్చినాయి. సో ఇలా నేనైతే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నాను, ఎందుకంటే బయట వెళ్ళి తిరగడానికి అలా ఎక్కువగా ఉండదు కదా బాబుతో అని చెప్పేసి ఎక్కువగా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. సో ఇది అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐటమ్స్, నేను ఏం ఆర్డర్ చేశాను, నాకేం వచ్చాయి అనేది నేను మీకు ఈరోజైతే చూపించాను కదా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో వాట్సాప్లో బిజినెస్, అలా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ నుండి తీసుకోవడము అలా కూడా ఉంటుంది కదా ఆన్లైన్ షాపింగ్. కానీ మనం ఇప్పుడు కొన్ని యాప్స్లో లైక్ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో, మీషోలో కానీ, ఇందులో మనం తీసుకునేది ఉంటే రిటర్న్ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర తీసుకుంటే మాత్రం రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు. మనం ఖచ్చితంగా ఫస్ట్ అమౌంట్ పే చేయాలి. ఐటమ్ మనకు నచ్చినా నచ్చకపోయినా కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే. ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే వాట్సాప్లో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా అలాగే మనం ఒకసారి పే చేసామంటే అమౌంట్, అది ఆ ఐటమ్ అనేది రిటర్న్ పోవడానికి అవకాశం అస్సలు ఉండదు. కానీ ఈ యాప్స్లో ఆర్డర్ చేసుకునే మాత్రం మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఆన్లైన్ షాపింగ్ అయితే ఇలా ఉంటుంది. మనం ఎక్కువగా మోస్ట్లీగా రిటర్న్ పెట్టేటప్పుడు మాత్రమే మనం ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే రీఫండ్ సక్సెస్ఫుల్గా అసలు అవ్వదండి. రీసెంట్గా మా ఫ్రెండ్కి కూడా అసలు అలాగే అయింది. తను పిక్ అడిగితే పిక్ దగ్గర స్కిప్ చేసేసి ఇంకా రిటర్న్ అనేది పెట్టేసింది. రిటర్న్ వాళ్ళు తీసుకెళ్ళినారు, కానీ పిక్ అసలు దానికి ఆడ లేకపోయేసరికి రీఫండ్ అవ్వలేదు. అదేవిధంగా మళ్ళీ మనము రిటర్న్లో పెట్టే ఐటమ్ మాత్రమే పిక్ ఉండాలి, అక్కడ వేరే పిక్ పెట్టేది ఉంటే రీఫండ్ ఖచ్చితంగా మీకు క్యాన్సిల్ అవుతుంది, అసలు అవ్వదు. ఇంకా మనం ఏదైతే ఐటమ్ రిటర్న్ పెడుతున్నామో ఆ ఐటమ్ పిక్ మాత్రమే ఉండాలి, వేరే పిక్ ఉంటే అది రీఫండ్ సక్సెస్ఫుల్ అవ్వదు. ఇలా కూడా జరిగింది ఒక అమ్మాయికి, సో నాకు చెప్పింది. సో ఇలా ఉంటాయి కొన్ని ఆన్లైన్ షాపింగ్స్ అయితే ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.